వంగా గీత గారు ఏడుస్తుంటే ఇటు తిరిగాడు ఇటు తిరిగాడు ఇటు చూపించారండి. ఇటు తిరిగాడు ఇటు తిరిగాని ఏడుస్తుంటే ఓదార్చాలి జనరల్గా. అది ఒక సోషల్ మీడియాలో ఇబ్బంది అయిందండి. దట్స్ వాట్ ఈస్ లాక్ ఆఫ్ సివిక్ సెన్స్ సార్. ఒక వర్డ్ లో చెప్పాలంటే నాగరిక సమాజంలో మనం కొంచెం లౌకికంగా నచ్చినా నచ్చకపోయినా మనం కొన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తాము, లేదా కొన్ని కొన్ని విషయాల్లో మనం అవసరమా అనవసరమని ఆలోచిస్తాము, అనవసరమైన దూషణకు వెళ్ళము, ఎదురుదాడికి వెళ్ళము, అనవసరమైన విమర్శలు చేయము. ఒకవేళ మనం చేసే పని యొక్క పరిణామం ఏంటో కూడా మనకు తెలిసి ఉంటుందా లేదా? అవునండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పతనానికి నేను చెప్పేటువంటి పర్సనాలిటీ ట్రైట్స్ లో రెండు మెయిన్ థింగ్ నేను చెప్పేది, ఒకటి సివిక్ సెన్స్, నాగరిక సమాజంలో ఎట్లా బతకాలో ఉన్నటువంటి ఆ సర్వైవల్ ఇన్స్టింక్ట్ లేదని. రెండో విషయం ఏంటంటే అతనిలో ఉన్నటువంటి అన్కంట్రోలబుల్ జెలసీ, ఇన్సెక్యూరిటీ, అభద్రతాభావం వల్ల వచ్చినటువంటి ఒక అసూయ. సో దానివల్ల విమర్శలు, ఘాటైన విమర్శలు, ఆ విమర్శలకు అనుగుణంగా ఒక టీమ్ ని తయారు చేసి, నార్సిసిస్టిక్ ట్రేట్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి కోపము, ఆవేశాన్ని పక్కన వాళ్ళతోని చేయిస్తారు అనమాట. అత్తగారు కొడుకుతోని కోడల్ని తిట్టిస్తారు చూడండి, అట్లా అనమాట. అంటే ఈమెకు ఒక ఆనందం ఉంటది వాళ్ళ మీద కొట్టుకుంటుంటే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజా గాని, కొడాలి నాని, వీళ్ళందరూ గుర్తుపెట్టుకుంటారు. వీళ్ళందరూ వంశీ, ఈవెన్ మన ఆయన మెంటల్ కృష్ణ కూడా ఉన్నాడు కదా లిస్ట్ లో, పోసాని కృష్ణ కూడా ఉన్నాడు. ఇవాళ వాళ్ళందరూ ప్రాబ్లం లో ఉన్నారో లేదో చెప్పండి సార్. కొంతమంది మీద అరెస్ట్ వారెంట్స్ అని, కొంతమంది మీద అరెస్ట్ చేయబడతారని కూడా మనం సోషల్ మీడియాలో చూస్తాం. కానీ ఈ టైంలో నార్సిసిస్టిక్ ట్రేట్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎటువంటి హెల్ప్ చేయరు సార్. చేయరు. వాళ్ళ సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు శుభ్రంగా వాళ్ళు ఇరికి చదువుతారు. ఎందుకంటే వీళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండవు సార్. వీళ్ళకి విచిత్రం ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లేని వాళ్ళని మనం సమాజంలో చూస్తున్నాం, పొలిటీషియన్స్ కూడా చూస్తున్నాం. అంటే వీరి ఒక్కళ్ళని కాదు, చాలా మంది, మీరు లోతుగా వెళ్ళి చూస్తే తెలుస్తుంది. సో వీళ్ళు ఒక టీం అంతా కూడా అక్కడ ఇరుక్కుపోయి ఉంది. ఒక టీం ని తయారు చేసి వాళ్ళని ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా తయారు చేసి పెట్టినప్పుడు రేపు వాళ్ళ కార్యాచరణ ఏంటి, రేపు వాళ్ళు ఇరుక్కుంటే ఏంటి, రేపు పొద్దున వాళ్ళ పరిస్థితిని ఎట్లా సేవ్ చేస్తాను అన్నటువంటి ఆలోచన లేదు. జస్ట్ 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుందని ఒక సలహా ఇచ్చాడు. కానీ డే టు డే లైఫ్ వాళ్ళకి చేసిన కామెంట్స్ లో యాంటీ సోషల్ ఇష్యూస్ కానీ, రేపొద్దున లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈయన రోల్ ఏముంటది? సో అందుకే మొన్న ఢిల్లీలో వెళ్ళినప్పుడు వీళ్ళు ఎవరు రాలేదు, ఈ గ్యాంగ్ రాలేదు. చూసారా మీరు? ఢిల్లీకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎవరు రాలేదు. సో బట్ ఈయన రావద్దన్నాడా, లేకపోతే వీళ్ళు వస్తే మళ్ళీ సోషల్ మీడియా కొత్త కథనాలు వేసి కొత్త స్టోరీలు చేస్తుందని ఇన్సెక్యూరిటీతో రావద్దన్నాడా? ఎందుకంటే ఒక్కొక్కళ్ళ మీద భయంకరమైన కథనాలు ఉన్నాయి. సో ఈ కారణాల వల్ల కూడా ఆయన బహుశా అవాయిడ్ చేసి ఉండొచ్చు. అంటే వాళ్ళు అటువంటి వాళ్ళు మార్చుకోవడానికి అవకాశం ఉందా? 100% మార్చుకోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొల్యూషన్ ఉందన్నమాట. ఎస్ సార్. ఇప్పుడు ఆస్ట్రో సైకాలజీ అంటేనే దెర్ ఇస్ అ సొల్యూషన్ సార్. మీకు బిహేవియరల్ ప్యాటర్న్ మార్చుకోండి ఈజ్ అ బెస్ట్ సొల్యూషన్ ఆర్ నాట్? ఇప్పుడు మీరు బ్లేజర్ మార్చుకున్నంత ఈజీగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు రోజు తిట్టడం మానేయమని చెప్పండి. మీరు చూడండి, అతి తొందరలో వీళ్ళు క్రిటిసిజం, పర్సనల్ అటాక్స్ అన్ని మానేస్తారు. చూడండి, పవన్ కళ్యాణ్ మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ పర్సనల్ అటాక్స్ మానేస్తారు. ఈ పర్సనల్ అటాక్స్ వల్లనే వాళ్ళు 11 సీట్లకి పరిమితం అయ్యారని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉంటుంది. నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. ఈ పర్సనల్ అటాకింగ్ వల్ల దేనికి ఉపయోగపడదు. ఇప్పుడు మీరు ఒక దొంగను తీసుకోండి సార్. ఇప్పుడు ఒక దొంగను తీసుకోండి, వాడు ఏదో మీ కాలనీలో ఏదో దొంగతనం చేశాడు, వాడిని కొడుతున్నారు చెట్టుకు బట్టి. కొడుతున్నప్పుడు అందరికి ఆవేశం ఉంటుంది, వాడు దొంగతనం చేశాడు, ఇది పనిషబుల్ అని. మీరు వాడిని విపరీతంగా కొడుతున్నారు అనుకోండి, శరీరం రక్తం వచ్చేటట్టు, అదే జనాలకు సానుభూతి వస్తుంది. ఈ విషయాన్ని జగన్ గుర్తుపట్టలేకపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తుకు సెలవేసిన రేంజ్ లో దూషణకు దిగారు. జనాలు ఇట్లా తీసుకుంటున్నారు అనే కామన్ సెన్స్, అదే చెప్పేది సార్. ఇంగిత జ్ఞానం ఉండదు, సివిక్ సెన్స్ ఉండదు. అరే జనాలు నేను అనుకున్నట్టే తీసుకుంటున్నారు, నేను అనుకున్నట్టే ఫీల్ అవుతున్నారు, కాబట్టి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కూడా ఎగలని ఫిక్స్ అయ్యాడు. అది జరిగిందా? వై నాట్ 175? ఒకవేళ నిజంగా నేను 110, 120 వచ్చినా కానీ నేను ఈ రోజు చెప్పేవాడిని జగన్ జీనియస్ అని చెప్పేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారు జీనియస్ అని చెప్పాడు. నువ్వు జీనియస్ ఎప్పుడవుతావు అంటే నువ్వు చెప్పిన దాంట్లో మినిమం 60% అయినా రిజల్ట్ వస్తే యు ఆర్ అ జీనియస్, బికాస్ యు ఆర్ ఏబుల్ టు సీ వాట్ విల్ హ్యాపెన్ టుమారో. వాట్ ఆల్ యు హ్యావ్ ఎక్స్పోజ్డ్, వాట్ ఆల్ యు హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ టు ద పీపుల్, టు ద మీడియా హస్ ప్రూవన్ కంప్లీట్లీ రాంగ్. రైట్ రాంగ్ అంటే ఎలక్షన్ లో చెప్పినంత కూడా రాంగ్. అది ఎందుకు చెప్పాడు అంటే టీమ్ కు ఒక మోటివేషన్ కోసము. వై నాట్ 175 అంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు డిఫెన్స్ లో పడిపోతారు. ఏంటి నిజంగా నేను 175 అంటే అదొక మెంటల్ గా అవతల వాళ్ళని మీరు ట్యాంపర్ చేయడం లాంటిది, అటాక్ చేయడం లాంటిది, డిమోరల్ చేయడం అంటే అది ఒక సైకలాజికల్ దెబ్బ కొట్టడం అంటే అది ఒక రకంగా మంచి స్ట్రాటజీ. జనరల్ గా పాలిటిక్స్ లో వార్ అంతా నడుస్తుంది కాబట్టి. ఈవెన్ కుప్పం, మంగళగిరి, వై నాట్ ఏదైనా వై నాట్ అనుకుంటే
సో అక్కడ మీకు యాటిట్యూడ్, ప్రజెంటేషన్, ఆయన లోపల ఫీలింగ్ అది. కానీ ఆయన లోపల ఫీలింగ్ ఆయన పూర్తిగా నమ్మలేదు. అదే మీరు పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఆయన ఫీలింగ్ నమ్మారు. ఫీలింగ్ నమ్మి దానికి అనుగుణంగా తన అభిప్రాయాల్ని, బుద్ధిని మార్చుకున్నాడు. 24 నుంచి 21 ఇచ్చారు. చూడండి, థాట్ ఫ్లెక్సిబిలిటీ. జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాల్సింది ఈ షుడ్ బి ఫ్లెక్సిబుల్. అది ఒక ఆలోచనలో సరళత్వం నేర్చుకోవాలి. ఈ లోపల ఉన్న విమర్శలు ఉన్నాయి చూడండి, ఈ విమర్శలు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు విమర్శించడం వల్ల వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది అనుకునే బహుశా. వీళ్ళ మీద వాళ్ళందరూ అమాయకులని నేను ఈ రోజు కూడా చెప్తా సార్. దే ఆర్ ఆల్ ఇన్నోసెంట్ పీపుల్. వాళ్ళు ఒక నాయకుడు చెప్పినటువంటి ఒక స్క్రిప్ట్ ని రిప్రజెంట్ చేశారు. రిప్రజెంట్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు మీరు చెప్పారని నేను చేయకూడదు కదండి. అంటే ఇప్పుడు ఇబ్బంది పడేది వీళ్ళే. ఇంకొక కోణం కూడా చూస్తారు సార్. ఇప్పుడు మీ పిల్లలు వెళ్ళి పక్కింట్లో వాళ్ళని తిడుతున్నారు, లేదా మీ చుట్టాలు ఇంటికి వచ్చిన చుట్టాలు ఇన్సల్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి, ఆ చుట్టాలు ఏమనుకుంటారు? పిల్లల్ని తిట్టారు. ఇదంతా ఎవరో ప్రోగ్రామింగ్ ఇచ్చారు వీళ్ళకి, పిల్లలు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అనుకుంటారు. ఇది కామన్ సెన్స్ సార్. ఇవన్నీ ఎట్లా మిస్ అయ్యారు అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్, ఆయన టీంలో కొంచెం ఇంటలెక్చువల్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన రిఫార్మ్ చేసుకోవాలి. ఓకే. రెండోది, తన టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్రౌండ్ రియాలిటీస్, ఇప్పుడున్నటువంటి గ్రౌండ్ రియాలిటీస్. ఒక్కటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఈవెన్ అపోజిషన్ ఉన్నా కానీ ఆంధ్రాకి డెవలప్మెంట్కి ఫండ్స్ లేవు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ నుంచి చాలా మటుకు వాళ్ళకి సపోర్ట్ కావాలి. సో ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఆ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి అనే కోణంలోనే ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ నుంచి వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు, గతంలో గెలిచిన వాళ్ళందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాళ్ళతో రెగ్యులర్ గా ఈయన ఇంటరాక్ట్ అవ్వాలి, మీట్ అవ్వాలి, వాళ్ళని ఫిజికల్ గా, అంటే జస్ట్ వాళ్ళ సెమినార్స్ వాటికి పిలిచి కలవాలి. 1-to-1 ఇంకా బెటర్ అంటే. ఎస్ 1-to-1 కంటే మీరు గ్రూప్స్ లో కూడా కలిసి చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాను ఈయన బిహేవియరల్ ప్యాటర్న్ వల్ల వాళ్ళందరూ దూరం అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఉన్న 11 మందిలో కూడా ఈయనకి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నేను ఇందాక కూడా చెప్పా కదా, ఒక నార్సిసిస్ట్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ఐడియాలజీ, సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ఎమోషన్స్ తో ఉంటాడు. అది మనకు కనిపిస్తుంది కానీ వాళ్ళకి అనిపిస్తుంది. అదే నార్సిసిజం కదా. దట్ ఈస్ వాట్ ఇస్ నార్సిసిజం. యు ఆర్ నాట్ రియలైజింగ్ వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ యు ఆర్ థింకింగ్, వాట్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్. ఓకే. బట్ యు ఆల్వేస్ థింక్ దట్ దిస్ విల్ హ్యాపెన్. ఈవెన్ ఇఫ్ ఇట్ నాట్ హ్యాపెన్, యూ విల్ బ్లేమ్ పీపుల్. ఆయన ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత అమ్మలు, అక్క చెల్లెలు నాకు ఓటేయలేదు అన్నాడు. అంటే ఎందుకు ఓటేయలేదమ్మా మీరు, మీకు ఇంది ఏజాను కదా అన్నట్టు ఉంది. కానీ 2,70,000 కోట్లు ఇచ్చాను నేను, వాళ్ళందరూ ఏమైపోయారు అంటున్నారండి సార్. అట్లా అనుకుంటే మనం అసందర్భమేమో కానీ, ఇప్పుడు చూడండి, అయోధ్య మందిరం కూడా కట్టారు. అక్కడ ఏమైంది రిజల్ట్ చెప్పండి. అక్కడే. అవును. ఇప్పుడు మనము లాజికల్ గా ఆలోచించుకుంటే పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు, అది పబ్లిక్ రిప్రజెంట్ చేసింది, ఎలక్షన్ లో రిఫ్లెక్ట్ చేసింది. ఆ రిఫ్లెక్షన్ నుంచి నువ్వు నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు బి ఏ రిఫ్లెక్టివ్ లెర్నర్. ఓకే. మీరు ఆ ఫలితం నుంచి ఏం నేర్చుకోలేదు అనుకుంటే మాత్రం నెక్స్ట్ టైం ఎలక్షన్స్ కి ఇంకా చాలా హారిబుల్ సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంటుంది.